నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని, 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీలో కనీసం వేతనం 26,000 నిర్ణయించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడతామనుకున్నాం, కానీ బాధలే ఎక్కువ అయ్యాయన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21,000 జీతం ఇస్తున్నారు అన్నారు. మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు పర్మనెంట్ చేయడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారన్నారు. కనీస వేతనం 26,000 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు అంజయ్య, రవి, బాలరాజ్, శ్రీనివాస్, నరసింహులు, రాజు, దుర్గప్రసాద్, లక్ష్మి, మొగులమ్మ, రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.